మార్కాపురం మండలం పెద్ద యాచవరం గ్రామంలో 3 శతాబ్దాలుగా కొనసాగుతున్న ముస్లిం శ్మశాన వాటికను యథావిధిగా కొనసాగించడంతో పాటు గ్రామంలోని తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రంలో పెద్ద యాచవరం గ్రామంలో సుమారు 40 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయని, తరతరాలుగా మరణించిన వారిని గ్రామంలోని ముస్లిం శ్మశాన వాటికలోనే ఖననం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శ్మశాన వాటికను యథాతథంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా గ్రామంలోనే ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 వీధుల్లో తాగునీటి కుళాయిలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాగునీటి సౌకర్యాన్ని కల్పించి ప్రజల సమస్యను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు. గ్రామస్తులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావడంతో స్పందించి స్థానిక కలెక్టర్ను కలిసి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు డాక్టర్ షేక్ మహబూబ్ అలీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మార్కాపురం పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, నాయకులు షేక్ మహబూబ్ సుబానీ, గ్రామ పెద్దలు దూదేకుల పెద్ద మౌలాలి, దూదేకుల గాలిం సాహెబ్, దూదేకుల హుస్సేన్, దూదేకుల ఖాసిం వలి, డి గోపీవలి, డి మీరావలి, డి రెండో హుస్సేన్, డి నాగర్ మీరావలి, చిన్న హుస్సేన్, డి చిన్న సుభాన్, డి పెద్ద మౌలాలి, డి నాగర్ మీరావలి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి మార్కాపురం మండలంలోని పెద్ద యాచవరం గ్రామానికి సంబంధించినటువంటి ముస్లిం శ్మశాన వాటిక సమస్య మీద ఆ ముస్లిం శ్మశాన వాటిక దాదాపు 3 శతాబ్దాల కాలంగా వాళ్ళ యొక్క పూర్వీకులు దానికి వినియోగిస్తున్నారు. కొంతమంది ఆ శ్మశాన వాటికను వేరే విధాలుగా ఉపయోగించుకుంటారనేటువంటి ఉద్దేశం మా దృష్టికి తీసుకురావడం, మేము ఆ గ్రామానికి వెళ్ళి పరిశీలించి మరియు ఆ గ్రామస్తులు మాకు ఓ వినతి పత్రం ఇవ్వడం ద్వారా ఈరోజు మన మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి వారి యొక్క సమస్యను పరిష్కారం చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరియు పెద్ద యాచవరం గ్రామానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క సమక్షంలో మా మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు ఆ గ్రామానికి సంబంధించినటువంటి మరో సమస్య ఏంటంటే, ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దాదాపు 2 బజార్లలో వీధి వాటికి సంబంధించి నీటి ప్రధాన సమస్యగా ఉంది. అక్కడ మా వీధి మనకు ఈ నీటికి సంబంధించి సమస్య ఉండటం వల్ల దానికి సంబంధించి ఆ నీటి సమస్యకు సంబంధించి మేము పెద్ద యాచవరం పంచాయతీ కార్యదర్శికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మరియు ఈరోజు మన మార్కాపురం జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఆ కుటుంబాలకు సంబంధించి దాదాపు 35-40 కుటుంబాలు 2 బజార్లు ఆ కుటుంబాలకు సంబంధించి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు మరియు వాళ్లకు సంబంధించి నీటి కుళాయిల వసతులను వాళ్లకు ఏర్పాటు చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వ అధికారులకు మరియు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.